అందరికీ నమస్కారం. సో ఇప్పుడు ఒక డిఫరెంట్ సూపర్గా ఉండే డిష్, అందరికీ ఫేవరెట్ అయ్యేది డిష్ కిడ్స్కి అంతాను, చీజ్ బాల్. సో దానికి పొటాటాస్ని బాయిల్ చేసుకున్నాం, కొంచెం ఉప్పేసి బాయిల్ చేసుకున్న మీటికి కుక్కర్లో కానీ నార్మల్ దీంట్లో కానీ దాంట్లో ఉండే పొట్టు తీసేసినాము. పొట్టు వేసుకునే బాయిల్ చేసింటిమి. పొట్టు తీసేసి ఇప్పుడు క్రష్ చేసుకుంటాం దాన్ని. యూజువల్గా పొట్టు వేసి ఆలు బాయిల్ చేస్తారంటే దాంట్లో ఉండే పోషకాంశాలు, దాంట్లో న్యూట్రియంట్స్ అంతా దీనికి చేసింది అంట, కాయకు వచ్చి చేరుకొని అంట. పొట్టు తీసేసి చేస్తే దాంట్లో ఉండే న్యూట్రిషన్ అట్లే ఆవరైపోతుంది. సో దీన్ని ఇప్పుడు క్రష్ చేసుకుంటాం. చేతులైనా క్రష్ చేసుకోండి, లేకపోతే ఇట్లా స్పూన్లైనా క్రష్ చేసుకోండి. చూడండి, ఇట్లా పొడి పొడిగా ఫుల్గా క్రష్ చేసుకోండి. స్మాష్ చేసుకుని వేసుకుందాం. ఇది ఆల్మోస్ట్ పొటాటో పల్లెంకి వేసుకుంటాం కదా అట్లా. సో దానికి ఇప్పుడు 3 పొటాటాస్ కదా, 3 పొటాటాస్ వేసింది, మీడియం సైజ్. సో దానికి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని వేసుకుంటా ఉన్నాం. కార్న్, బేబీ కార్న్, ఆమెకి ఇది గ్రేటెడ్ క్యారెట్, ఇది పన్నీర్, గ్రేటెడ్ పన్నీర్, ఇది గ్రేటెడ్ మష్రూమ్తో కూడా గ్రేట్ చేసుకుంటాము. ఇది గ్రేటెడ్ క్యాప్సికమ్, ఆమెకి ఇది నైస్లీ చాప్డ్ కొరియాండర్ లీవ్స్. సో అన్నీ మిక్స్ చేసేసుకుంటాం. మష్రూమ్ ఇలా గ్రేట్ చేసుకోవడం అది బాగా బిర్యానీ ఉడుకుని అని అంతే. మీరు స్మాల్ సో అన్ని వెజిటేబుల్స్ మీ చాయిస్ వెజిటేబుల్స్ని మిక్స్ చేసుకోండి బాగా. గ్రేట్ చేసి మిక్స్ చేసుకుంటే ఇట్లా అన్ని బాగా మిక్స్ అయిపోతుంది. సో దీనికి ఇప్పుడు కావాల్సిన మసాలాస్ ఏమేమి అంటే చిల్లీ ఫ్లేక్స్, ఇంటిదే, అది ఇదేం బయట ఎక్కడా లేదు. చిల్లీస్ అంతా తీసేస్తే ఇండియన్ మిరకాయలు కిందన్నీ ఇది ఇత్తనాలు ఉంటాయి కదా, అది వేసుకుంటే చాలు. ఇది పెప్పర్ పౌడరు, ఆమెకి జింజర్ గార్లిక్ పౌడర్ ఇంకొంచెం వేసుకుందాము. తర్వాత కొంచెం ధనియా పౌడర్, ఫైనలీ ఆర్గానో. ఓకే, అన్నీ వేసుకొని ఇప్పుడు మిక్స్ చేస్తాం. సో ఫైనలీ ఉప్పు వేస్తూ ఉన్నాము, యాజ్ పర్ యువర్ చాయిస్, యువర్ టేస్ట్. ఆల్రెడీ పొటాటో బాయిల్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాము, సో చూసి వేసుకోండి మీరు. ఇప్పుడు ఒక స్పూను శనగపిండి యాడ్ చేస్తాం. చెన్నా పౌడర్. సో ఏమిటికంటే మేము మైదా యూజ్ చేయకుండా చేస్తూ ఉన్నాము. సో దానికోసం యూఆర్ నాట్ యూజింగ్ ఎనీ అదర్ ఫ్లోర్. ఆప్షన్స్ ఆర్ దేర్, అక్కడ వేరే యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో మైదా ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనేసి ట్రై చేస్తూ ఉన్నాము. లెట్స్ సీ. సో ఇప్పుడు చీజ్ యాడ్ చేస్తూ ఉన్నాము, మోజరెల్లా చీజ్, హోమ్ మేడ్ మోజరెల్లా చీజ్. సో కొంచెం వేసుకొని కలుపుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు అన్నీను బాగా మిక్స్ చేసుకొని ఇట్లా రౌండ్గా బాల్స్ చేసుకోండి. బాల్స్ చేసి పెట్టుకోండి ఉండే పొటాటో మిక్స్ అంతాను. సో వెజిటేబుల్స్ మీ చాయిస్ ఏదైనా వేసుకోవచ్చు. సో బాల్స్ అన్నీను రౌండ్ బాల్స్ చేసుకున్నాక చూస్తాము. చూడండి, ఇప్పుడు దానిలో రౌండ్ బాల్స్ లోపల చీజ్, హోమ్ మేడ్ చీజ్ని లోపల పెట్టేసి స్టఫ్ చేసుకొని మళ్ళీ రౌండ్ చేసుకొని పెట్టేసుకున్నాం. సో యాక్చువల్లీ ఇది హోమ్ మేడ్ చీజు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, చెక్ చేసుకోండి. సో దీన్ని మేము ఇంట్లోనే చేసిండేది. సో మీరును ఇంట్లోనే చేసుకోవచ్చు, అట్లా లేకపోతే మీరు అంగడిలోనే తెచ్చుకోవచ్చు, యువర్ చాయిస్. ఇంట్లో చేసుకుంటే హైజీనిక్గా బాగుంటుంది అంతే. సో రౌండ్ని ప్రెస్ చేసుకొని గ్రేటెడ్ చీజ్ ఉంటుంది కదా, అది మధ్యలో ఇట్లా పెట్టుకొని ప్రెస్ చేసుకొని ఇట్లా చుట్టూరా ఇట్లా అనుకునేసేయండి రౌండ్గా. స్టఫింగ్ చేస్తాం కదా అట్లా. సో ఉండే పొటాటో బాల్స్ సో ఫుల్ కవర్ కానీ ఫుల్ ఉండే పొటాటో బాల్స్ కంతను ఇట్లా చీజ్ పెట్టేసుకోండి లోపల స్టఫింగ్. చూడండి, ఉండే బాల్స్ కంతను పొటాటో బాల్స్ కంతను ఇట్లా చీజ్ వేసుకొని చేసేసుకోండి. అదే మీరు పొటాటో మిక్స్ చేస్తారు కదా, వెజిటేబుల్స్ అంతా వేసి
వెజిటేబుల్స్ స్పైసెస్ వేసి అప్పుడు ఏమి నీళ్ళు వేసుకునే అవసరం ఏమీ లేదు. ఒక డ్రాప్ కూడా వేయలేము మేము నీళ్ళు, మీకు ఏం అవసరం వచ్చేలే. ఇలాంటి ఆ పొటాటోలో ఉండే వెట్లనే మీకు వచ్చేస్తుంది అంతాను. సో ఇది ఫుల్ అంతా అయినాక ఇట్లా చీజ్ అంతా స్టఫింగ్ చేసినాక నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం. చూడండి ఇట్లా అన్ని బాల్స్ను ఇట్లా రౌండ్ రౌండ్గా చేసి పెట్టుకోండి. స్టఫ్ చేసుకొని పెట్టుకుంటాము. సరే, నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న గిన్నెలో శనగపిండి, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం నీళ్ళు వేసుకొని అయినంత నీళ్లుగా బజ్జీ పిండి వచ్చినట్ల అంతికిన నీళ్లుగా ఫుల్ వాటరీగా ఉండాలా. సో శనగపిండి ప్లస్ ఉప్పు ప్లస్ వాటర్. మీకు ఇంకొంచెం కారం కావాలంటే ఇక్కడ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. కానీ చిన్నోళ్ళు కారం ఎక్కువ ఇష్టపడలే కదా, చాలా కారం అయితే ఎక్కువ అవుతుంది. రెడ్ చిల్లీ పౌడర్ అథవా బ్లాక్ పెప్పర్. చూడండి ఇంత వాటరీగా చేసుకోండి. ఆల్మోస్ట్ వాటర్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఒక్కొక్క బాల్ తీసుకొని దీంట్లో ఫస్ట్ ఇట్లా రోల్ చేసుకుంటే తిరిగి దీన్ని బ్రెడ్ క్రమ్స్, యూజువలీ బ్రెడ్ క్రమ్స్ ఎత్తుకుంటారు. మేమేం చేసినామంటే బిస్కెట్స్ తీసుకొని వేసినాం. బిస్కెట్స్ తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని, స్పైసీ బిస్కెట్స్ యాక్చువల్లీ స్పైసీ బిస్కెట్స్ ప్లస్ సాల్ట్ బిస్కెట్స్ రెండు మిక్స్ చేసుకుందాం. సో దాన్ని ఏం చేసినా ఒకసారి చేసుకొని, యూజువల్లీ ఒకసారి చేసుకుంటే చాలు. కొంచెం ఎక్కువ క్రిస్పీ కావాలంటే ఇంకొకసారి పిండిలో రోల్ చేసుకొని మళ్ళీ దీంట్లో రోల్ చేసేసుకుంటాం. సో ఏమిటికంటే డబల్ కోట్ అవుతుంది అని. డబల్ కోట్ అయితే ఆ క్రిస్పీనెస్ బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని సైడ్లో పెట్టేస్తాం. మీరు ఒకేసారి చేసుకుంటేనే చాలు. ఒకసారి పిండిలో డిప్పు, ఇంకోసారి బ్రెడ్ క్రమ్స్లో డిప్పు చాలు. మేము 2 times, మీరు 2 times చేసుకుంటేనే ఓకే, నో ప్రాబ్లం. ఒక తర క్రిస్పీనెస్ వస్తుంది, డబల్ క్రిస్పీనెస్. సో ఇట్లా ఉండే బాల్స్ అంతాను పిండి ప్లస్ 2 times. లాస్ట్ కోటెడ్ వచ్చి బ్రెడ్ క్రమ్స్ ఉండాలి. బ్రెడ్ క్రమ్స్ ఆర్ బిస్కెట్ క్రమ్స్. ఓకే, చూడండి ఫస్ట్ దీంట్లో డిప్పు, పిండిలో డిప్పు, నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో డిప్పు, తిరిగా నెక్స్ట్ పిండిలో డిప్పు, అగైన్ దీంట్లో బ్రెడ్ క్రమ్స్లో డిప్పు, అంతే. సో 2 times బ్రెడ్ క్రమ్స్, 2 times పిండి. ఇట్లా ఉండే బాల్స్ అంతాను మీరు చేసి సపరేట్గా పెట్టుకోండి. ఇట్లా చూడండి, ఇట్లా బ్రెడ్ క్రమ్స్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇట్లా రెడీ అయింది. దీన్ని ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బాగా బైండింగ్ అవుతుంది. సో బైండింగ్ అయినాక చూస్తాం నెక్స్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్లుంది చూడండి. సో ఫ్రీజర్లో 2 hours పెట్టినాము. ఫ్రీజర్లో కాదు, ఫ్రిడ్జ్లో 2 hours పెట్టినాము, నార్మల్ రిఫ్రిజిరేటర్. సో 1 hour పెడితే చాలు. సో ఇప్పుడు వేస్తూ ఉన్నాము ఇప్పుడు చీజ్ బాల్స్. ఆల్రెడీ ఒకటి చేసినాము, జస్ట్ ఎట్లా వచ్చింది ట్రయల్ రన్ను. సో తక్కువ వేసుకోండా, మీడియంగా పెట్టుకోండి ఫ్లేము, ఎలాంటి లోపలన్నీ బాగా కాలాలా. సో ఒక 2-3 minutes, 3-4 minutes అని అవుతుంది బాయిల్ అయ్యి బ్రౌనిష్ కలర్ వచ్చేకి. చూడండి ఇట్లా బ్రౌనిష్గా బాయిల్ చేసుకోండి. కలర్ చేంజ్ కావాలా, ఎలా అంటే లోపల స్టఫింగ్ అని ఉంది కదా, సో అదంతా బాయిల్ కావాలా, దానికి మీడియంలో పెట్టుకోండి. పేషెన్స్గా చేయండి ఈ స్టెప్. అంటే సడన్ గా చేస్తే అది లోపల ఉడికిండాలి. ఫాస్ట్ గా చేస్తే అన్ని వెజిటేబుల్స్ మనము ఎక్సెప్ట్ పొటాటో వేరే అంతాను అట్లే వేసినాం, రా వెజిటేబుల్స్ వేసినాం దానికి. చూడండి ఇట్లా ఒక బాగా ఇట్లా రెడ్ కలర్, ఈ కలర్ వచ్చే వరకు మీరు ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేసుకోండి మీరు. డిపెండ్స్ టైము, ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క తర టైమింగ్ అవుతుంది.
మీకు 3-4 మినిట్స్ కావచ్చు, ఇంకొకరికి 5 మినిట్స్ కావచ్చు, అట్లా. ఇంకేం అయినంత తక్కువ మంటలో పెట్టుకొని చేసుకుంటేనే ఈజీగా వస్తుంది, ఆ టెక్స్చర్ అంతా బాగా వస్తుంది. సో ఈ ఎలా అంటే లోపల స్టఫింగ్ను బాగా బాయిల్ కావాలా, సో మీడియంలోనే పెట్టుకొని ఎత్తుకోండి అంత. ఈ సైజు అంతా డిపెండ్స్, మీకు ఎట్లా అనుకూలం ఉంటుందో అంత చిన్న చిన్న సైజ్ కూడా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కింగ్ సైజ్ మాత్రం వచ్చేసింది. సైజ్ ఆఫ్ ద బాల్. యాక్చువల్లీ సైజ్ చేసినప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు కొంచెము సైజ్ పెరిగింది కదా. కొంచెం ఊపనట్లేదు, కొంచెం, నాట్ మచ్. అంతా చీజ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఒక సైడ్ చీజ్ అంతా బయటకు వచ్చేసింది. వస్తేనే పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. అది కొంచెం ఓపెన్ అప్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ సెట్ వేసుకోండి ఇట్లే. సో ఒక బ్యాచ్ ఆల్రెడీ వేసినాము, ఒక బ్యాచ్ అయ్యిండేది చూపిస్తూ ఉంటాము. సో ఇట్లా వస్తుంది. సో నౌ I'm adding my love to it. even I am adding my love. So all the love is getting settled. సో ఇప్పుడు ట్రెడిషన్ టైం. సో దీంట్లో కొంచెం తీసుకొని స్టవ్ ఆన్లోనే ఉంది, స్టవ్ ఆన్లోనే అట్లా వేసేస్తాము. అట్లా వేసే దాని నుంచి ఎంతో మందికి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుంది. ఓకే, సో ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్. చూడండి, wow, look at this. యా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. Now tasting time. యా, యా, ఇట్స్ అంత స్పైస్ లేదు, బట్ క్రంచీగా ఉంది. ఇంకా మీరు స్పైస్ యాడ్ చేసి ఉండొచ్చు, బట్ వెజిటేబుల్ జాస్తి ఉండేదాన్ని ఇంకా స్పైసీనెస్ అన్ని కొంచెం తగ్గింది. సో బాగుంది. బిస్కెట్స్లో యాక్చువల్లీ బ్రెడ్ క్రమ్స్ వేసింది ఇది అవును, డిఫరెంట్గా. మీరు నార్మల్ బ్రెడ్ క్రమ్స్లోనే చేసుకోండి. అది సాల్టీ అండ్ స్పైసీ బిస్కెట్ని పొడి చేసి క్రమ్స్ చేసింది ఇది. సో మీరు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. వెరీ టేస్టీయా, క్రిస్పీ సూపర్ గా ఉంది మాత్రం. టేస్ట్ కిడ్స్కి అంతను దే విల్ బి, దే లవ్ ఇట్, దే విల్ ఎంజాయ్ దట్ లోపల వైట్నెస్ అంతను. సో ఇది ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎప్పుడూ ఇంట్లోనే వండుకొని తినండి. మీ పొట్టకి జేబుకి ఆరోగ్యకరం, సంతోషకరం, ರುಚಿಕರಂ. ಯಾವಾಗಲೂ ಅಷ್ಟೇ ನಿಮ್ಮ ಮಕ್ಳಿಗೆ ಮಾಡ್ಕೊಡೋ ಸ್ನ್ಯಾಕ್ಸ್ ಆಗಲಿ, ನೀವು ತಿನ್ನೋ ಸ್ನ್ಯಾಕ್ಸ್ ಆಗಲಿ, ಅಡುಗೆ ಆಗಲಿ, ಡ್ರಿಂಕ್ಸ್ ಆಗಲಿ, ಏನೇ ಆಗಲಿ ಮನೆಯಲ್ಲೇ ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಊಟ ಮಾಡಿ. ಅದು ನಿಮ್ಮ ಹೊಟ್ಟೆಗೆ ಮತ್ತು ಜೀಬಿಗೆ ಆರೋಗ್ಯಕರ, ಸಂತೋಷಕರ ಮತ್ತು ರುಚಿಕರ. Okay, thank you for watching this video. Watch out our next video with cheese. Yeah, which includes cheese. Yes. Thank you. Bye. Take care.